మిత్రులకు నమస్కారం. రైతు భరోసా డబ్బుల కోసం తెలంగాణ రైతాంగం ఎదురుచూస్తుంది. ఎట్టకేలకు 1 ఎకరా వరకు జమ అయినవి జూన్ 30 తారీఖు సాయంత్రం రోజున. అయితే కొంతమంది రైతులను నేను అడిగాను, ఎకరాకు 2 ఎకరాలకు 3 ఎకరాలకు డబ్బులు ఇస్తున్నారు కదా ప్రభుత్వం, దీని మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే, ఇలా ఇవ్వడం కంటే ప్రతి రైతుకి సమానంగా 20,000 రూపాయల చొప్పున ఇస్తే అద్భుతంగా ఉంటుందని రైతులు చెప్పారు. నా అభిప్రాయం కూడా అదే. ప్రతి రైతుకు సమానంగా 20,000 రూపాయల చొప్పున ఇస్తే అద్భుతంగా ఉంటుంది. రానున్న ఎలక్షన్లో ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది. రైతాంగం సంతోషిస్తారు, ప్రతి రైతు సంతోషిస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఇది. ప్రజలందరూ హర్షిస్తారు, సంతోషిస్తారు, ఆనందంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద కొంచెం ఫోకస్ చేయాలి. రైతులకు ఎవ్వరికీ భేదాభిప్రాయాలు లేకుండా రైతులందరికీ సమానంగా ప్రతి రైతుకు 20,000 రూపాయలు రైతు భరోసా నిధులు ఇస్తే రైతులందరూ సంతోషిస్తారు. ఇది అద్భుతమైన ప్రోగ్రాం అవుతుంది. ఈ ప్రోగ్రాంకు విలువ ఉంటుంది. అంతేగాని తక్కువ భూమి ఉన్న వాళ్ళకి తక్కువ అమౌంటు, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంటు, 100 ఎకరాలకు ఉన్న రైతుకి లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దీని మీద మిత్రులారా, ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇవ్వాలన్న ఈ విషయం మీద మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మంచి స్కీమా, ఇలా పెడితే లేకపోతే బాగుండదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.